శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కార్యసిద్ధిలో సకల విద్యాసిద్ధి, రసాయన సిద్ధి, ఈ రెండు సిద్ధులకి సంబంధించినటువంటివి మనం చెప్పుకోబోతున్నాం. శంకర భగవత్పాదుల వారు చెప్పారు, శివశక్తి కామః క్షితిరధరవిశీతకిరణః స్మరోహంసక్రస్తదనుచ పరామార హరయః హ్యమీహృల్లేఖాభిస్త్రిసృభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని తెలియజేశారు. దీని సాధన వల్ల సకల విద్యాసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పారు. అట్లాగే రసాయన సిద్ధి కూడా దీని సాధన వల్ల ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. శివశక్తి కామః, ఓ అమ్మా, నీ మంత్రం ఉన్నదే అది ఎలా సంపుటీకరింపబడ్డది అంటే శివః కకారము, శక్తి ఏకారము, కామః ఈకారము, కయే ఈ అనేటటువంటివి, భూమి లకారము, క్షితి అనేటటువంటిది ఇది తొలి ఖండంగాను, కయే ఈలా ఇవి మంత్రము. కాబట్టి అది మూలంగా మంత్రంగా మనం అన్ని విధాలా తెలుసుకోదగినటువంటి గురుముఖతహాన్ని స్వీకరింపదగింది. కాబట్టి తల్లి, నీ మంత్రమునందు ఇవన్నీ ఉన్నాయి. ప్రథమ ఖండంగా ఆ విధంగా ఉంటే, ద్వితీయ ఖండంగా రవి హకారము, శీతకిరణ చంద్రుడు సకారము, స్మరుడు కకారము, హంస హకారము, ఇంద్రుడు లకారము, ఇవి రెండవ ఖండంగా ఉన్నాయి. పరాశక్తి సకారము, మన్మధుడు కకారము, హరి లకారము, ఇవి మూడవ ఖండంగా ఉన్నాయి. ఇట్లా మూడు ఖండాలుగా ఏర్పడి విరామస్థానాల్లో హ్రీంకారంతో కూడినటువంటిదై నీ మంత్రము, నీ నామధేయ రూపమైనటువంటిది త్రిపుర సుందరి పంచదశి మహావిద్యగా వెలుగొందుతూ అలా నీ విద్యకి అవయవములుగా ప్రాప్తించాయి. ఇవన్నీ కూడా ఈ బీజాక్షరాలు అని చెప్పేటటువంటి ఈ శ్లోకాన్ని బంగారు రేకు మీద దీనికి సంబంధించినటువంటి యంత్రాన్ని లిఖించి ఓం యం ఓం అనే బీజాక్షరాలు కలిగినటువంటి యంత్రాన్ని బంగారు రేకు మీద లిఖించాలి. 45 రోజులు పూజ చేయాలి ఆ యంత్రానికి. ఈ యంత్రానికి 45 రోజులు పూజ చేస్తూ రోజు కూడా 1000 పర్యాయాలు చొప్పున దీన్ని పఠిస్తూ ఉండేటట్లయితే దానివల్ల సకల విద్యాసిద్ధి ఏర్పడుతుంది, రసాయన సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. ఈ పూజ చేసేటటువంటి కాలంలో పెరుగు అన్నము, మినుపగారెలు ఇవి నివేదనగా సమర్పించాలి. ఆ యంత్రానికి పూజ చేసి ఈ నివేదనలు చేసి శ్లోక పఠనం 1000 సార్లు 45 రోజులు ఈ రకంగా నియమంగా చేసేట్లయితే సకల విద్యాసిద్ధులు, సమస్తములైనటువంటి విద్యలు సిద్ధిస్తాయి అని చెప్పబడ్డది. శివశక్తి కామః క్షితిరధర విశీతకిరణః స్మరోహంసక్రస్తదనుచ పరామార హరయః హ్యమీహృల్లేఖాభి తిసృభిః అవసానేషు ఘటితాః. మూడు ఖండాలుగా నీ మంత్రము పంచదశి మహామంత్రము, త్రిపుర సుందరి పంచదశి మహామంత్రము 3 ఖండాలుగా ఏర్పడుతోంది తల్లి. మొదటి ఖండంలో శివుడు, శక్తి, కాముడు, భూమి, కకారము, ఏకారము, ఈకారము, లకారము ఇవి ప్రథమ ఖండంగా చెప్పబడుతూ ఉంటే, రెండవ ఖండంగా రవి, చంద్రుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు ఇవన్నీ కూడా హకారము, సకారము, కకారము, హకారము, ఇంద్రుడికి సంబంధించినటువంటి లకారము ఇవి రెండవ ఖండంగా తెలియజేయబడుతూ ఉన్నాయి.
అలాగే మూడవ ఖండంగా పరాశక్తి మన్మథుడు సకారము హకారము, హరికి సంబంధించినటువంటి లకారం, ఇవి చెప్పబడుతూ ఉన్నాయి. అటువంటి 3 ఖండాలతో కూడి అవసానములందు అంటే విభాగములందు హ్రీంకారములతో కూడినటువంటి నీ అద్భుతమైనటువంటి మంత్రమే నీ విద్యగా నీ స్వరూపంగా ప్రాప్తిస్తూ ఉన్నది అని చెప్పి ఈ శ్లోకాన్ని 45 రోజులు రోజు 1000 సార్లు చొప్పున సాధన చేసేటట్లయితే ఈ సాధనా కాలంలో పెరుగు అన్నము మినపగారెలు నివేదన చేస్తూ ఉండేటట్లయితే యంత్రాన్ని లిఖించి ఈ యంత్రానికి పూజ చేయాలి, ఆ యంత్రానికే దేవీ స్వరూపంగా భావించి నివేదన చేయాలి. అలా చేయటం వల్ల సర్వ విద్యా సిద్ధి ఏర్పడుతుంది, సమస్త విద్యలు సిద్ధిస్తాయి. లౌకిక విద్యలు అలౌకిక విద్యలు కూడా సిద్ధించటానికి ఇది హేతుభూతమవుతుంది అని చెప్పబడ్డది. స్వస్తి.